నమస్తే వైజాగ్, నమస్తే. ఇక్కడున్న మనోళ్ళందరికీ ఈ పుష్పక విమానం ఈవెంట్ ఇంట్లలో నుంచి టీవీలలో యూట్యూబ్లలో చూస్తున్న అందరికీ నమస్కారం. బిగ్ హగ్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. అందరికీ నమస్తే, ఇక్కడున్న అందరికీ నమస్తే. కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ ప్రెజెంట్స్ పుష్పక విమానం. ఇగో నా సినిమా మీ ఊరికి తీసుకొచ్చిన, నేను డబ్బులు పెట్టి తీపించిన సినిమా మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలి. మీ మీద నమ్మకంతో ఇక్కడ వచ్చిన. నేను రిలీజ్కి ఉండట్లేదు, యూఎస్ పోతున్నా లైగర్ షూట్కి. సో మీరే చూసుకోవాలి November 12th రోజు. అసలు కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ ఎందుకు స్టార్ట్ చేశానో, నేను ఒక ప్రొడక్షన్ హౌస్ ఎందుకు పెట్టానో దీని గురించి ముందే చెప్పా. కానీ బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే, పెళ్లి చూపులు చేసేటప్పుడు, అర్జున్ రెడ్డి చేసేటప్పుడు నేను కొత్త యాక్టర్లా పడిన కష్టాలు, మా డైరెక్టర్లు డెబ్యూటెంట్ డైరెక్టర్లా పడిన కష్టాలు, ఇంకొక టాలెంటెడ్ పర్సన్ పడకుండా ఓ ప్లాట్ఫామ్ ఈజీగా చేయగలిగితే నా సక్సెస్కి ఓ అర్థం ఉంది, నాకు సాటిస్ఫాక్షన్, ఓ ఫుల్ఫిల్మెంట్ ఉంటుందని ఓ ఎమోషన్లో స్టార్ట్ చేసినప్పుడు. అది మీ అందరికీ చెప్పినా కానీ ఒక్క మాట చెప్పలే, ఈ ప్రొడ్యూస్ చేయడం అసలు ప్యాక్ అవుతుందబ్బా. అసలు నెక్స్ట్ లెవెల్ పని, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ప్రొడ్యూస్ చేయడం. ఎందుకంటే అసలు ఒక యాక్టర్లా నా పనులు చూసుకోవడం, నా స్క్రిప్ట్లు, నా ట్రైనింగ్, నా ప్రిపరేషన్, నా ప్రమోషన్స్, నా మీటింగ్స్ చూసుకోవడమే ఒక 24/7 జాబ్. పొద్దున్న నుంచి రాత్రి పడుకున్నప్పుడు దీని గురించి ఆలోచిస్తేనే వర్క్ అవుతుంది. నాకు దిక్కులేదు, నా పని నేనే చేసుకోవాలి. అట్లాంటిది ఇంకో సినిమా, అంటే ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఓ సినిమా వాళ్ళు తీసినప్పుడు దాన్ని అందరి దగ్గర తీసుకెళ్ళడం, దాన్ని ప్రమోట్ చేయడం, వీళ్ళ ఫ్యూచర్స్ దాని మీద డిపెండెంట్ అయి ఉంటాయి. నేను ప్రమోట్ చేయాలి, చూసుకోవాలి, ఇదంతా ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఒక్కొక్కసారి అవసరమా మనకు అనిపిస్తుంది. కానీ ఈరోజు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే, ఇప్పుడు సాన్వి మాట్లాడుతుంటే, మన మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ తనకు ఆపర్చునిటీ వచ్చిందని మాట్లాడుతుంటే, సృజన్ మాట్లాడుతుంటే, ఒక్కొక్కరు మాట్లాడుతుంటే, అరే ఈ ఎమోషన్తో కదా మనం స్టార్ట్ చేసింది, కష్టమైతే ఏంది, పుష్ చేయాలి మనం అనిపిస్తుంది. రెండే నన్ను నడుపుతున్నాయి. ఒకటి నా కాన్ఫిడెన్స్, అనుకుంటే నేను ఏదైనా చేస్తాను, నా మీద కాన్ఫిడెన్స్. రెండోది నా ఓవర్ కాన్ఫిడెన్స్, అది మీ మీద కాన్ఫిడెన్స్. నేను ఏది చేసినా మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్తో కొట్టుకుంటా పోదాం. అండ్ గ్యారంటీ ఆగ్ లగా దెంగే. పుష్పక విమానం ఈరోజు ఇంత అందంగా కనపడడానికి, ఇంత ఎక్సైటింగ్గా కనపడడానికి ఈ యంగ్ టీమ్ ఈజ్ ద రీజన్. ప్లాట్ఫామ్ నేనిచ్చిన, దీని వెనకాల ఉన్న టాలెంట్, దీని వెనకాల ఉన్న ఎఫర్ట్స్, దీనికి వెనకాల ఉన్న క్రియేటివిటీ, ఈ సినిమాతో వచ్చే ఫ్యూచర్ అంతా ఇక్కడ నిలబడిన టీమ్ది. డైరెక్టర్ సృజన్ నాకు 2013-2014 నుంచి తెలుసు. అప్పుడు నేను యాక్టర్ అవుదామని డైరెక్టర్ల చుట్టూ తిరుగుతున్నా. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆ ఫేజ్లో ఒక డైరెక్టర్ దగ్గర సృజన్ తిరుగుతుండు రైటర్లా. అప్పుడు 2-3 సార్లు కలిసాము. అప్పుడే నాకు సృజన్ టాలెంట్ నచ్చింది. ఈ అబ్బాయిలో ఏదో పొటెన్షియల్ ఉంది, ఈ అబ్బాయిలో నమ్మకం కలిగింది. సృజన్ నాకు అప్పుడు స్క్రిప్ట్ చేశాడు, నీకు ఎప్పుడైనా బ్రేక్ వస్తే యాక్టర్లా మనం ఈ సినిమా చేయొచ్చు, కొంచెం మార్కెట్ దొరికితే ఈ సినిమా చేయొచ్చు అని. ఆ స్క్రిప్ట్ ఇంకా చేయాలని చూస్తున్నాం, ప్రొడ్యూస్ చేయాలని చూస్తున్నా ఆ స్క్రిప్ట్. సృజన్ అక్కడి నుంచి ఇప్పుడు 7-8 ఇయర్స్ అయినట్టుంది, 6-7 ఇయర్స్. ఈరోజు నా బ్యానర్లో నువ్వు నీ ఫస్ట్ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నువ్వు డైరెక్టర్లా, నాకు ప్రొడ్యూసర్లా ఒక సాలిడ్ సినిమా ఇచ్చినావు. యువర్ అ టెరిఫిక్ రైటర్. ఐ న్యూ ఇట్ దట్ డే 7 years బ్యాక్. అండ్ ఎవ్రీ టైమ్ యూ నరేట్ సంథింగ్ టు మీ, నీ రైటింగ్ కేపబిలిటీ మళ్ళీ నువ్వెంత టెరిఫిక్ రైటరో నాకు మళ్ళీ తెలుస్తుంటుంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్లా కూడా పెద్ద పేరు సంపాదిస్తావని నమ్ముతున్నా, కోరుకుంటున్నా. ఇంకా నీ కథలన్నీ ఈ ప్రజలకి తీసుకొస్తావు, ఇంకా చాలామంది యాక్టర్స్కి, టెక్నీషియన్స్కి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తావని కోరుకుంటున్నా. ఈ సినిమాకి నెక్స్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ సర్ప్రైజింగ్లీ ఆనంద్. చిన్నపిల్లోడ్లా చూస్తా కానీ
ఆనంద్ ఈ స్క్రిప్ట్ నమ్మి నా దగ్గర వచ్చి ఈ స్క్రిప్ట్ చేస్తా అన్నాడు. అసలు నువ్వెట్లా చేస్తావు, టీచరు పెళ్ళైనోడు, నువ్వు ఇంత పిల్లోడ్లా ఉంటావంటే ఆనంద్ సృజన్ ఫిక్స్ అయ్యి దీని మీద వర్క్ చేసి ఒక పెళ్ళైన స్కూల్ టీచర్ చిట్టిలంక సుందర్లా, ఓ లేచిపోయిన భర్తలా, భార్య లేచిపోయిన భర్తలా అసలు పర్ఫార్మెన్స్ జింపేసిండు, టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. కానీ అది యాక్టర్లో వాడి డ్యూటీ, ఒక స్క్రిప్ట్ అందుకుంటే అంత పర్ఫామ్ చేయాలి, అది 10/10 అది చేసేసిండు. బట్ వై ఐఎమ్ సేయింగ్ హీఈస్ అ స్ట్రెంగ్త్ ఇస్ యాక్టర్ కాకుండా ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది. వెన్ యూ సొంతంగా వచ్చినప్పుడు మనమే అసిస్టెంట్ డైరెక్టరు, మనం డైరెక్టర్కి అసిస్ట్ చేయాలి, సినిమాటోగ్రఫర్కి అసిస్ట్ చేయాలి, కాస్ట్యూమ్ డిజైనర్కి అసిస్ట్ చేయాలి, అన్ని పనులు సెట్ మీద చేయాలి. ప్రమోషన్లో ఎంత చేస్తుండో ఈరోజు నేను ఇక్కడ కూర్చొని నిలబడి స్పీచ్ ఇస్తున్నా అంటే ఆనంద్, నేను ఒక ఐడియా చేస్తే వాడు గ్రౌండ్ మీద ఉరికి చేపిస్తుండు. ఓ ఇంటర్వ్యూలో ఫర్నిచర్ అయినా, బ్యాక్గ్రౌండ్ అయినా కూర్చొని ఆ ఇంటర్వ్యూని ఎడిట్ చేపియడం అయినా, ప్రమోషన్ అయినా, డైరెక్టర్కి, నాకు, మ్యూజిక్ డైరెక్టర్కి, మా పిఆర్ఓల మధ్య అందరి మధ్యలో కోఆర్డినేట్ చేస్తుండు. నేను ఇప్పటిదాకా మొన్ననే వానికి డబ్బులు కూడా ఇచ్చిన, పేమెంట్ కూడా ఇవ్వలే ఇప్పటిదాకా మొన్నటి వరకు. ఎందుకంటే అరే నేను చేసినప్పుడు నాకు డబ్బులు ఇవ్వలేరా, మేము ఫ్రీగా చేసి ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చినప్పుడే తీసుకున్నాం, స్టార్టింగ్ నీకు కూడా ఇవ్వనని చెప్తే వాడు అట్లనే చేసిండు. మొన్న డబ్బులు వస్తే వానికి ఫస్ట్ డబ్బులు ఇచ్చిన. అండ్ I know that the work environment is hard. There's a lot of pressure. I know that I'm very demanding sometimes. Sometimes I'm even rude to my team. But this is what makes men. And Anand, I can see you becoming a very fine man and someone that an entire team can depend on. So I'm really proud of him for doing this film and seeing the man he's becoming and taking the responsibility on his shoulder. Now coming to the two beautiful women, Geet Saini and Sanvi. అసలు గీత్ లేచిపోయిందని మీరు ట్రైలర్లో కొంచెం సేపు చూసినారు. అసలు సినిమాలో చూస్తే అమ్మాయి లేచిపోయినా అమ్మాయి గురించే ఎదురు చూస్తుంటాం, అమ్మాయి గురించే ఆలోచిస్తుంటాం. ఫస్ట్ సినిమాకి ఇంత సోబర్గా, ఇంత కంట్రోల్గా పర్ఫార్మెన్స్ చేసింది, ఎంత ముద్దుగా పర్ఫార్మెన్స్ చేసిందో. గీత్, యూ హ్యావ్ అ రియలీ బ్రైట్ ఫ్యూచర్. ఐ హోప్ దట్ వాట్ ఎవర్ డెసిషన్స్ యూ టేక్, you're successful and I wish you the best and give you all my strength. తర్వాత సాన్వి మేఘ్నా ఈ పిల్లల టాలెంట్ అసలు ఫుల్ టాలెంటెడ్ పిల్ల. సాన్వి, నువ్వు చేసే పర్ఫార్మెన్స్, నీ పర్సనాలిటీ, నీలో ఉన్న ఎనర్జీ చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో అమ్మాయి కామిక్ టైమింగ్, నేను ఈ అమ్మాయి వర్క్ వేరేది కూడా చూసా, తరుణ్తో వాట్ వాజ్ ద షార్ట్, పిట్టకథల్లో రాములా, తరుణ్ చేసిన రాములా కూడా చూసా. ఐ థింక్ షీ సో టాలెంటెడ్. అక్కడ బయట ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అన్నీ అమ్మాయి మీద కన్ను పెట్టండి, మంచి రోల్స్ రాయండి, ఎందుకంటే ఏ రోల్ ఇచ్చినా ఆమె జస్టిఫై చేయగలదు. సాన్వి, నీ టాలెంట్ని ఎవడు క్వశ్చన్ చేయలేడు, ఇంకా నువ్వు చేసే చాయిసెస్ మీద డిపెండెంట్ అయి ఉన్నాయి. ఐ హోప్ యూ మేక్ గుడ్ చాయిసెస్ అండ్ యూ గో అ లాంగ్ వే అహెడ్. అండ్ ద టీమ్, మార్క్ రాబిన్ ఇచ్చిన మ్యూజిక్, అసలు లైఫ్, డైరెక్టర్ రైటింగ్కి, వీళ్ళ పర్ఫార్మెన్సెస్కి లైఫ్ పోసాడు. ద మ్యూజిక్ బై సిద్ధాంత్, అమిత్ దాసాని, రామ్ మిర్యాల, they've all given beautiful music to the film and the supporting cast of the film. ఈ సినిమాలో సునీల్ అన్న అసలు షోల్డర్ చేసిన రెస్పాన్సిబిలిటీ. సునీల్ అన్న ఈ కాన్సెప్ట్ సినిమాలకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుండు. నరేష్ సార్ విపరీతంగా నవ్వించింది ఈ సినిమాలో, టెరిఫిక్ పర్ఫార్మెన్స్. హర్ష అన్న, గిరి అన్న, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్ టు ద ఫిల్మ్. వీళ్ళు లేకపోతే ఈ ఫిల్మ్ ఇంత గ్రాండ్గా, ఇంత మంచిగా, ఈ పర్ఫార్మెన్సెస్ ఇంత బిలీవబుల్గా ఉండకపోతుండే. వీళ్ళందరికీ ఓ ప్రొడ్యూసర్లా అండ్ మా టీం తరపున చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత ఫుల్ ఆఫ్ హార్ట్తో, వీళ్ళంతా పెద్దవాళ్ళు, నేను ఇంకా పిల్లోడిని వీళ్ళ ముందు. నా గురించి మాట్లాడుతుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ వీళ్ళు నా సినిమాలో చేయడం నాకు చాలా ఫీలింగ్ ఆఫ్ ప్రైడ్. అండ్ ఒక 6-7 years బ్యాక్ మా గల్లీలో కూడా నేనంటే ఎవడో తెలియదు. అలాంటిది ఈరోజు వైజాగ్లో నిలబడి ఓ యాక్టర్లా కూడా కాదు, అప్పుడు యాక్టర్ అవుదామని తిరుగుతున్నా, ఇప్పుడు ఓ యాక్టర్లా కూడా కాదు, ఓ ప్రొడ్యూసర్లా నిలబడి ఇన్ని అరపులు, ఇంత ప్రేమ వింటున్నా అంటే
ఆ జర్నీ అది ఎట్లయిందో కూడా తెలియదు. కానీ చాలామంది నన్ను నమ్మి వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ పనులను పక్కన పెట్టుకొని నా విజన్కి పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని, హీ వర్క్స్ రియలీ హార్డ్, హీస్ బికమ్ అ హ్యూజ్ స్ట్రెంగ్త్. మా పిఆర్ఆర్లు సురేష్, శ్రీను, డాడీ, మమ్మీ, మీరు టీవీ చూస్తున్నారని నాకు తెలుసు. లాట్స్ ఆఫ్ లవ్. ఎంత కష్టాలున్నా, ద లోయెస్ట్ ఆఫ్ లోస్లో ఎంత స్ట్రెస్ ఉన్నా, రెంట్కి డబ్బులు లేకున్నా నాకు ఆడిషన్కి పెట్రోల్కి డబ్బులు ఇచ్చేటోళ్ళు. ఎప్పుడు ఎంత స్ట్రెస్ ఉన్నా మమ్మల్ని బిగ్ డ్రీమ్ చేయమని, కొడితే కుంభస్థలం కొట్టాలరా అంటుండే డాడీ. సో ద సపోర్ట్ దే గేవ్ అండ్ ద ఫ్రీడమ్ టు డ్రీమ్ is what gives you strength to continue dreaming. My friends Sharath and Anurag, and my rowdy loves. ఇంకా ఈ లైఫ్ బ్రతకడానికి, హ్యాపీగా మీకు మెమరబుల్ సినిమా చేయడానికి, గుర్తుండిపోయే మూమెంట్స్ ఇవ్వడానికే నేను ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయాలనుకున్నా. నేను ఏవిడి అనో థియేటర్ ఓపెన్ చేసిన మహబూబ్ నగర్లో. 12th రోజు నేను 11th నైట్ నేను యూఎస్ వెళ్తున్నా, లేట్ నైట్. అందుకే 11th నైట్ నాడు మీ అందరితో సినిమా చూడాలని ఫిక్స్ అయినా. సో 11th నైట్ ఏవిడిలో ప్రీమియర్స్ ఓపెన్ చేస్తున్నాం. మీరు ఇప్పుడే బుక్ మై షోకి వెళ్ళి ఏవిడిలో మీ టికెట్స్ బుక్ చేయొచ్చు పుష్పక విమానంకి. 11th నైట్ పుష్పక విమానం ప్రీమియర్స్కి నేను, పుష్పక విమానం టీం అంతా వచ్చి ఏవిడిలో సినిమా చూస్తాం మీ అందరితో. సో హూ ఎవర్ వాంట్స్ టు వాచ్ ద మూవీ, వెల్కమ్ టు ఏవిడి. నేను కూడా వెళ్ళలే. 11th రోజు ఏవిడిలో కలుద్దాం. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రేయస్ మీడియా. అసలు వాళ్ళని ఏం అడిగినా నో చెప్పకుండా చేస్తూనే ఉంటారు. ఎట్లా చేస్తుండ్రో ఎన్ని ఈవెంట్లు. అండ్ ఏపీ పోలీస్ నన్ను ఒక రిక్వెస్ట్ చేయమన్నారు, దిశ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఎవరికైనా విమెన్ ఫ్రెండ్లీ యాప్, విమెన్కి ఏ ప్రాబ్లం ఉన్నా ఈ దిశ యాప్ ద్వారా పోలీస్ ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు. మీ ఎవరికి యాప్ అవసరం రాకూడదు అని కంప్లీట్లీ కోరుకుంటున్నా. కానీ డౌన్లోడ్ చేసి అట్లా పడి ఉంటుంది యాప్, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్. వైజాగ్, లాట్స్ ఆఫ్ లవ్. బిగ్ 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 లవ్ టు ఆల్ ఆఫ్ యూ. పుష్పక విమానం ఆన్ November 12th. అండ్ ఇంకోటి, మనోడి సినిమా కార్తికేయ సినిమా రిలీజ్ అవుతుందంట, రాజ విక్రమార్క, 12th రోజు. సో ఆ సినిమాని కూడా సపోర్ట్ చేయండి. కార్తికేయ ఇస్ అ గుడ్ ఫ్రెండ్, జిమ్లో చాలా కష్టపడి వర్క్ చేస్తుంటాడు. సో కార్తికేయ, ఐఎమ్ సెండింగ్ యూ లవ్ అండ్ ద బెస్ట్ ఆఫ్ లక్ యాజ్ వెల్. థ్యాంక్ యూ గైస్. టాడా, గుడ్ నైట్.